నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ రాజకీయ పరిస్థితి. రాష్ట్రంలో పాలన పక్కన పెట్టి మంత్రులు తమ వాటాల కోసం కొట్లాడుకుంటున్నారనే సంచలన విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సింగరేణి నైనీ గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముందు వెనుక చూసుకోకుండా వేసే అడుగు ముప్పు తెస్తుంది అన్నట్లుగా ఈ టెండర్ల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై స్పందిస్తుందా? అసలు ఈ వాటాల పంచాయతీ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో గనుల వేడి రాజుకుంది. కంచె చేను మేసినట్లు రాష్ట్ర సంపదను కాపాడాల్సిన వారే కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. సింగరేణికి చెందిన నైనీ గనుల టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఇందులో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కావాలని కొన్ని ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలను తుంగలో తొక్కిందని హరీష్ రావు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో పెద్ద ఎత్తున వాటాల పంచాయతీ నడుస్తుందని హరీష్ రావు బహిరంగంగానే ఆరోపించారు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అన్న సామెతను మర్చిపోయి మంత్రులు తమలో తామే గొడవపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని ఆయన ప్రధాన విమర్శ. ప్రభుత్వం పెద్దలు ఈ టెండర్ల వెనుక పెద్ద ఎత్తున కరప్షన్స్కు పాల్పడ్డారని, ఇది అక్షరాల వేల కోట్ల కుంభకోణమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాలెం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది ఇది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయారు. మీ వాటాల పంచాయతీకి, మీ టెండర్ల పంచాయతీకి, మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు? జర్నలిస్టులు ఎందుకు బలి చేస్తున్నారు? మీరు తన్నుక సచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం, నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం. దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? ఇది ముగ్గురు అనుకున్నారు. గతంలో మీరు చూశారు డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజులో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు. అది ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది. అంటే మీరు అక్కడేం జరిగింది? ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు. ఏం పంచాయతీ? వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన, వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ. అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ. సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని, పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని R&B శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా? అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం, కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా? దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం, టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం, తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం, దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం, ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం. ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగువు చూశాం.
ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు. నా అల్లునికి కావాలంటే నా కొడుకు కావాలి. అదేమంటారు చూడు, హాలోగ్రామ్ టెండర్ సీల్. హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రిగా, కొడుకు కావాలని మంత్రి గారు, అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు. ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది? పాపం ఒక నిజాయితీ గల అధికారి, ఒక ఐఏఎస్ అధికారి బలైపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు, హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు, రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ. ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనకదస్తున్నారు మీరంతా. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసి 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్? ఏది సిట్? ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితలేవు? ఏమైంది కాకీ బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబడతలేవా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ వ్యవహారంలో హరీష్ రావు మరో కీలక కోణాన్ని బయటపెట్టారు. అదే పొలిటికల్ నెక్సెస్. ఈ వ్యవహారంలో కేవలం అవినీతే కాదు, రాజకీయ కుమ్మక్కు కూడా ఉందని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కానీ ఇక్కడ అడగకుండానే బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీతో అంతర్గత ఒప్పందం లేకపోతే వెంటనే ఈ టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సంస్థలతో విచారణ జరిపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన సవాలు విసిరారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండీ లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. నిప్పు లేనిదే పొగరాదు. హరీష్ రావు మాటల్లో ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఆయన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. మేము గాలిలో మాటలు చెప్పడం లేదు,
ప్రభుత్వం విచారణకు సిద్ధమైతే అవినీతికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని టేబుల్ మీద పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం విచారణకు వెనకాడుతుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తున్నట్లే లెక్క అని ఎద్దవ చేశారు. సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటను కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సిఎండి లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండీగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు, తమ పర్సంటేజీలు, తమ చీకటి ఒప్పందాలు, కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు లేరని నేను అడుగుతా ఉన్నా. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి 9E బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే 9E గనుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు హరీష్ రావు ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటుంటే, ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. మౌనం అర్ధాంగీకారం అనిపించుకుంటుందా, లేక విచారణకు సిద్ధమంటూ ముందుకు వస్తుందా? 9E బొగ్గు గనుల సెగలు తెలంగాణ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి. తడిసి మోపెడు అవ్వకముందే ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు బంతి రేవంత్ రెడ్డి సర్కార్ కోర్టులో ఉంది. హరీష్ రావు విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మౌనం అర్ధాంగీకారం అని అనిపించుకుంటుందా, లేక విచారణకు సిద్ధమంటూ ముందుకు వస్తుందా? 9E బొగ్గు గనుల సెగలు తెలంగాణ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.